హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయస్ వండర్. ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చినానండి. ఈజీ వేలో మనం ఎలా మనీని సేవ్ చేసుకోవాలి, ఒక 500 కూడా మేము పొదుపు చేయలేకున్నాం అనే వాళ్ళకు మాత్రం ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందండి. మనము 500 రూపాయలతో మనము పొదుపు మొదలు పెట్టినామంటే 24,000 రూపాయలు అయితే మనము ఈజీగా సేవ్ చేయొచ్చండి 1 ఇయర్కి. ఇంకా నెలలో 4 రోజులు మాత్రం ఇలా చేసినామంటే ఈజీగా మనము నెలలో 4 రోజులు ఇలా చేసినామంటే నెలకు 2,000 రూపాయలను అయితే పొదుపు చేయొచ్చండి. ఇంకా అదేవిధంగా సంవత్సరానికి వచ్చేసి 24,000 రూపాయలను పొదుపు చేయొచ్చు. ఇంకా ఆ తర్వాత 2 ఇయర్స్కి వచ్చేసి 48,000 రూపాయలను పొదుపు చేయొచ్చు. 5 సంవత్సరాలకు వచ్చేసి 1,20,000 రూపాయలను అయితే మనం పొదుపు చేయొచ్చండి. మేము 500 కూడా పొదుపు చేయలేకున్నామన్న వాళ్ళకి ఈ టిప్పు చాలా ఉపయోగపడుతుంది. ఇంకా వీడియోను అయితే ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇది నా తరపున రిక్వెస్ట్ అనుకోండి, ఎందుకంటే సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉన్నాయండి మన ఛానల్లో. అలాగే వీడియో చివరి వరకు చూడండి. అలాగే నచ్చితే మాత్రం చివరి వరకు చూసి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు కూడా షేర్ చేయండి. ఇంకా తర్వాత వారానికి 500 రూపాయలు, నేను చెప్పినాను కదా ఇందాక, వారానికి 500 రూపాయలు, లేదంటే నువ్వు 15 రోజులకు 1000 రూపాయలు మేము ఎలా సేవ్ చేయాలా, మా దగ్గర ఉండవు కదా అని మీరు అనవచ్చు. కానీ మనం కొన్ని చిన్న చిన్న ఖర్చులను తగ్గించుకోవాలండి. మనం కూరగాయలకు వెళ్ళినప్పుడు ఒక 100 రూపాయలు, అదేవిధంగా సరుకులకు వెళ్ళినప్పుడు ఒక 100 రూపాయలు, మనం ఏదైనా బయట నుంచి అదేవిధంగా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒక 100 రూపాయలు, తర్వాత ఆదివారం మనం నాన్ వెజ్ తెచ్చుకుంటాం కదండి, అప్పుడు ఒక 100 రూపాయలు, అలా మనము సేవ్ చేసినామంటే 500 రూపాయలను అయితే మనం వారంలో ఒక రోజు ఖచ్చితంగా సేవ్ చేయొచ్చండి. మనం వారానికి 500 కూరగాయలే కొంటున్నాము. ఆ కూరగాయలు వేస్ట్ అవుతుంటాయి కదండి, అవి కొద్దిగా తగ్గించుకొని మనము ఇలా సేవ్ చేసినామంటే ఏం తిన్నా పోతుందండి. రోజు అయితే పోకుండా అలానే ఉండదు. అలానే నేను అన్హెల్దీ ఫుడ్ తినమని చెప్పడం లేదు, హెల్దీ ఫుడ్ తినండి. తింటూ కూడా అందులో మీరు పొదుపు చేయండి. అనవసరంగా డీప్ ఫ్రైలు, ఫాస్ట్ ఫుడ్స్ ఇలాంటివి కాకుండా మంచి హెల్దీ ఫుడ్ తింటూ మీరు వారంలో 500 అయితే మనీని పొదుపు చేయొచ్చండి. ఖచ్చితంగా వారంలో 500 ఒక్కరోజేనండి. మీరు నాకు తెలిసి మీరు సండే నాన్ వెజ్ తెచ్చుకుంటారు కదా, ఆ రోజు ఈ 500 నా సేవింగ్ కోసం అని మీరు పక్కన పెట్టేసినారంటే మీకు ఆ 500 ఉపయోగపడుతుందండి. అలా నెలలో మనము 4 రోజులేనండి, 4 ఆదివారాలు మనము పొదుపు చేసినామంటే 2,000 రూపాయలు అయితే సేవ్ అవుతుంది. ఇంకా ఈ 2,000 రూపాయలను మనము 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు అలా మనము 1 ఇయర్కు చేసినామంటే 2,000 ఇంటూ 12, 1 ఇయర్కి ఎన్ని మంత్స్ అండి, 12 మంత్స్ ఉంటాయి కదా, 12 మంత్స్కు మనం చేసినామంటే 24,000 అవుతుందండి. 24,000 రూపాయలు మనకు అవుతుంది. ఒక్క సంవత్సరానికే మనం 24,000 రూపాయలను మనం పొదుపు చేయగలమండి. ఇది అనుకుంటే సాధ్యమండి, కష్టమని అనుకోవద్దు. కష్టం అనుకున్నా ఇష్టంగా మనం చేయాలండి, తప్పదు. కొన్ని కష్టపడాల్సిందే కదండి, డబ్బులు ఎవరికి ఊరికే రాదని చెప్పినారు కదా. కష్టమైన ఇష్టంతో చేస్తే మాత్రం ఆ 24,000 రూపాయలు నువ్వు చూసిన రోజు సెకండ్ ఇయర్ నువ్వే మళ్ళీ వద్దన్నా కానీ సేవింగ్స్ చేస్తావు. రోజు ఒక సేవింగ్ వీడియో చెప్తున్నారు, మొత్తం సేవింగ్స్కే వెళ్తే మేము ఎలా తినాలా బ్రతకాలా అని అనొచ్చు. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క సేవింగ్ వీడియో ఉపయోగపడుతుందండి. కూలీ పనులు చేసుకునే వాళ్ళకు ఒక రకం, అదేవిధంగా తక్కువ శాలరీలో ఉన్న వాళ్ళకు ఒక రకం, కొద్దిగా ఎక్కువ శాలరీ ఉన్న వాళ్ళకు ఒక రకం, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క టిప్ ఉపయోగపడుతుంది. మీకు ఏది అనుకూలమో దానిని మాత్రం పాటించండి. కనీసం ఒకటినైనా పాటించండి, లేదంటే మనం ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మన పిల్లలు, మనకంటూ రేపు ఎవరు సహాయము చేయరండి. మన దగ్గర డబ్బులు లేకపోతే కుక్క కంటే హీనంగా చూస్తారు మనల్ని. కాబట్టి మనము ఈ విధంగా మనకున్న దాంట్లో సర్దుకొని మనం సేవింగ్స్ అనేటివి చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకా అలా 2 సంవత్సరాలకు వచ్చేసి 48,000 అవుతుంది కదా, 24 ఇంటూ 2 వేసుకున్నామంటే 48,000 అవుతుంది. అలా మనము 5 ఇయర్స్కి ఒకసారి 5 ఇయర్స్ మనం దాన్ని సేవింగ్ చేయాలండి. 5 ఇయర్స్ సేవింగ్స్ చేసే ముందు ఈ 48,000 రూపాయలు ఉంటుంది కదా,
1 ఇయర్కు 24,000 అవుతుంది. ఆ 24,000 అయినప్పుడు వడ్డీకి ఇవ్వండి. ₹2 వడ్డీ వస్తుంది. మీకు బాగా తెలిసిన వాళ్ళు మళ్ళీ మాకు తిరిగి ఇస్తారులే అన్న వాళ్ళను మళ్ళీ మోసపోవద్దండి. వడ్డీకి ఇచ్చి మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మమ్మల్ని మోసం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. దయచేసి వడ్డీకి ఇచ్చి మోసపోవద్దు. మీకు ఇస్తారు మళ్ళీ తిరిగి అన్న వాళ్ళకు మాత్రమే వడ్డీకి ఇవ్వండి. ఇంకా ఆ తర్వాత దాన్ని ఎక్కడైనా ఒక చోట ఇన్వెస్ట్ చేయండి. ఎక్కడైనా బిజినెస్లో ఇన్వెస్ట్ చేయండి. లేదంటే ఆర్డీ కట్టండి. లేదంటే మీ పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. లేదంటే గోల్డ్ కొనండి. గోల్డ్ కూడా మనకు బాగానే వడ్డీ వస్తుంది కదండి. ఇలా ఆర్డీ కడితే 60%, ఎఫ్డి కడితే ఆర్డీ కడితే 70%, ఎఫ్డి కడితే 60%, గోల్డ్ మీద కనీసం అంటే 50% అయినా ఉంటుందండి. అదే వడ్డీకి ఇచ్చినామంటే మనం అన్నిటికంటే ఎక్కువ ₹2 వడ్డీ వస్తుంది. ₹2 వడ్డీ అయితే మనం మోసం చేయకుండా ఉంటే మనకైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇంకా అలా మనము దాన్ని డబల్ చేసుకుంటూ వెళ్ళాలండి. 24,000 వడ్డీకి ఇచ్చినామంటే మనకు వడ్డీ వస్తుంది. మళ్ళీ తిరిగి 24,000 మనం సేవ్ చేయాలా. ఈ 24,000 కూడా మళ్ళీ ఇంకో చోట పెట్టినామంటే 48,000 ప్లస్ వడ్డీ కూడా మనకు వస్తుందండి. మళ్ళీ తిరిగి మనకు దాదాపు 10,000 12,000 వడ్డీ అయితే మనకు వస్తుంది 48,000 మీద. అలా మనము డబ్బులను డబల్ చేసుకుంటూ వెళ్ళాలండి. సేవ్ చేసిన దాన్ని ఏ డబ్బాలను హుండీలోనే పెట్టకుండా దాన్ని సేవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకా అలా 5 ఇయర్స్ వరకు మనం సేవ్ చేసినామంటే 1,20,000 వరకు మనం పొదుపు చేయొచ్చండి డబ్బులను. ఈ 1,20,000 రూపాయలు ఒక్కసారి మీరు ఒక్క నెల ₹2,000 పొదుపు చేయండి. నెక్స్ట్ నెల నుంచి మీరే చేస్తారు. 1 ఇయర్ మీరు కష్టపడండి. ఈ సంవత్సరం నాది కాదు అనుకొని ఆ ఒక్క సంవత్సరం మీరు కష్టపడినారంటే ఆ సంవత్సరము మీరు ₹24,000 అయితే మీరు చూస్తారండి. అయ్యో నేను ప్రతి సంవత్సరం సేవింగ్ చేయలేకపోయి 24,000 నేను మిగిలించలేకపోయానే అని మీరే బాధపడతారు. అలా బాధపడే పరిస్థితి రాకూడదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు సేవ్ చేస్తారు అనే నమ్మకం నాలో ఉంది కాబట్టి. ఇంకా అలా మనము డబ్బులనైతే పొదుపు చేయాలండి. ఎందుకంటే రేపటి పరిస్థితి ఎలా ఉంటుందో మనల్ని కూడా చూసుకోలేని పరిస్థితి వస్తుంది. లేదంటే పిల్లల చదువులకు, పిల్లల వివాహాలకు మనము ఇలా చేయకపోతే మన మధ్యతరగతి వాళ్ళం కదండి. మనం ఒకేసారి అంత డబ్బులు మనకు ఉండవు. మన దగ్గర ఆస్తులు కూడా లేవాలా అని మనకు వచ్చిన దాంట్లో నుంచే మనము మన ఖర్చులను తగ్గించుకొని ఇలా మనం డబ్బులను సేవ్ చేయాలి. నెలలో 4 రోజులు మాత్రమేనండి. నేను అన్ని రోజులని చెప్పలేదు. నెలలో 4 రోజులు మాత్రం ఇలా ఒక్క నోటును తీసి మనం పక్కన ఉంచినామంటే సంవత్సరం రోజు నువ్వు వేలల్లో నువ్వు చూస్తావు. 100ల్లో మొదలైన దాన్ని వేలల్లో నువ్వు చూస్తావు. ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే చాలా సింపుల్ వే ఇది సేవింగ్ అనేది. ఎక్కువ కష్టం లేకుండా మనము నెలలో 4 రోజులే మనము సేవింగ్స్ చేస్తాము. ఈ వీడియో నచ్చితే మాత్రం విజయాస్ వండర్ ఛానల్ని లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్ మీకు ఉపయోగపడింటే మాత్రం దాన్ని మీరు మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందని. ఇంకా అంతే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో. బాయ్ ఫ్రెండ్స్.